ఆత్మనే బహు మంచిది. ఏదైనా మనుషులను దేవుని యొద్దకు తెచ్చుటకు ఆ నీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి, ఆత్మ విషయంలో బ్రతికింపబడి, పాపుల విషయంలో ఒక్కసారే శ్రమపడి. దయచేసి కూర్చోండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానించబోయే ముందు అందరం కలిసి కల్వరికి చేయడం అనేటువంటి కీర్తన వచనము మమ్మడి వచనాన్ని పాడుకుందాం. అందరూ సహకరించవలసిందిగా మనం చేస్తున్నాం. కల్వరి
ఆమె దయచేసి కూర్చోండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, నరులను దేవుని యొద్దకు తెచ్చేటకు అనేటువంటి అంశాన్ని మనము ధ్యానించబోతున్నాం. అందుకు పూర్వం శ్రీమతి ఆర్టి మెర్సీ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. వారిని ఆహ్వానిస్తున్నారు. సమయంలో మరి దేవుని పరిశుద్ధ లేఖన వాక్య భాగాన్ని మనకు అందించడానికి మన మధ్యలో శ్రీమతి తెనాలి రేష్మ గారు మన మధ్యలో ఉన్నారు. వారిని ప్రేమపూర్వకంగా దేవుని యొక్క వాక్య సందేశాన్ని మనం అందించవలసిందిగా ఆహ్వానిస్తూ ఈ సమయాన్ని వారికి అప్పగిస్తూ ఉన్నాను. సంఘస్థులు పాపలు పెద్దగా ఉన్నటువంటి వారు కూడా నాకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చేరికూరు వచ్చిన మీకు కూడా మరోసారి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి, ప్రభు కృపను బట్టి రెండవసారి మళ్ళా మిమ్మల్ని అందరినీ చూడటానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి కూడా మరొకసారి చేతుల్లో హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. లేఖలో నాకు ఇవ్వబడినటువంటి ఈ దినము వాక్యం 1వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. ఏలైనగా మనలను దేవుని యొద్దకు తెచ్చినప్పుడు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి, ఆత్మ విషయంలో బ్రతికింపబడి, పాపముల విషయంలో ఒకసారి శ్రమపడదు. దేవుడు మన వినికిలో వాక్యవాళ్ళని దీవించి ఆశీర్వదించును గాక. ఆమె చెప్తామండి. అయితే ఈ పేతురు పత్రికని ఎవరు రాస్తారు అంటే పేతురు గారు రాస్తారు. మరి పేతురు పత్రిక పేతురు గారు రాయడానికి ముందు అసలు ఈ పేతురు ఎవరో, యేసుక్రీస్తు శిష్యుల్లో ఉన్నటువంటి ఒక శిష్యుడైనా అనేటటువంటి సందేహం. ఈ పేతురు మొదటి పేరు పేతురు అనబడక ముందు ఇతని పేరు సీమోను. ఈ సీమోను అనేటటువంటి ఈ పేరు ఆదికాండము 29వ అధ్యాయము 33వ వచనంలో అక్కడ యాకోబును లాబానుకు పుట్టినటువంటి లేయాకు పుట్టినటువంటి లేయాకు పెద్ద కుమార్తె అయినటువంటి లేయాకును యాకోబునకు పుట్టినటువంటి రెండవ కుమారుడు ఈ షిమ్యోను. దేవుడు నా ప్రార్థన ఆలకించాడు కనుక దేవుడు నన్ను తప్పక జ్ఞాపకం చేసుకుని నాకు మళ్ళా కుమారుడిని దయచేశాడు అని చెప్పి లేయా తన రెండవసారి దేవుడు తనకు జ్ఞాపకం చేసుకున్నందుకు పుట్టినటువంటి కుమారుడికి షిమ్యోను అని పేరు పెడుతుంది. ఈ షిమ్యోనులో నుంచి వచ్చినటువంటి పదమే సుమూయేలు ప్రవక్త, సుమూయేలు అనేటటువంటి మాటకు అర్థం. అలాగే ఆ సుమూయేలు అనేటటువంటి పదానికి సీమోను అనేటటువంటి పదానికి ఒకటే అర్థం, వినుట అని అర్థం. అయితే అపోస్తుల కార్యాల గ్రంథము 15వ అధ్యాయము 14వ వచనం ప్రకారంగా యేసుక్రీస్తు వారు ఈ సీమోను అనేటటువంటి అతనికి పేతురు అనేటటువంటి నామకరణం చేయడం జరుగుతుంది. పేతురు అని పిలుస్తారు. తెలుగులో పేతురు అనేటటువంటి మాటకి అర్థం ఏంటంటే బండ లేక రాయి అని అర్థం. గ్రీకు భాషలో పేతురు అని అర్థం. ఆ గ్రీకు భాషలో పేతురు అనేటటువంటి మాటకి హెబ్రీ భాషలో కేపా అని అర్థం, తెలుగులో అయ్యప్ప అని అర్థం. రోమన్ క్యాథలిక్ మిషన్ వారు ఈ పేతుర్ని ఏమని పిలుస్తారు అంటే రాయప్ప అని పిలుస్తారు. ఇన్ని పేర్లకు అర్థం కలిగినటువంటి అతను ఈ పేతురు. మునుపు మార్చబడినటువంటి పేరు క్రీస్తు వారు మార్చారు, సీమోనుగా ఉన్నటువంటి పేరు. ఈ పేతురు క్రీస్తు దగ్గరికి ఎలాగ రావడం జరిగింది అని అంటే ఆంద్రియ ద్వారా ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వద్దకు వచ్చి ఆయనకు ఒక డిజైబుల్గా ఈ యొక్క పేతురు ఉంటాడనమాట.
బైబిల్ గ్రంథంలో, కొత్త నిబంధన గ్రంథంలో పేతురుని 3 భాగాలుగా విభజించుకోవచ్చు. ఎలాగంటే సువార్తలో ఎలా ఉన్నాడు అంటే, ఎలా కనబడుతున్నాడు అంటే, ఈ పేతురు ఒక మంచి డిసైపుల్గా, ఒక శిష్యుడిగా కనిపిస్తున్నాడు. అలానే అపోస్తుల కార్యాల దగ్గరికి వచ్చేప్పటికి ఈ పేతురు ఎలాగా కనబడుతున్నాడు అని అంటే, ఒక మంచి దేవుడి కొరకు అనేక మందిని క్రీస్తు యొక్కకు నడిపించేటటువంటి వ్యక్తిగా, ఈ అపోస్తుల కార్యంలో ఒక ముఖ్యుడిగా, ఆయన స్వార్థ పరిచర్యని కొనసాగించేటటువంటి వాడిలో ఒక ముఖ్యమైనటువంటి పేతురుగా కనబడుతున్నాడు. అదేవిధంగా పత్రికలో పేతురు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక కావచ్చు, రెండవ పత్రిక కావచ్చు, ఈ పత్రికలో ఎలాగా పేతురు కనిపిస్తున్నాడు అని అంటే, పవిత్రుడైనటువంటి వాడుగా పేతురు కనబడుతున్నాడు. ఒక శిష్యుడిగా కనిపిస్తున్నాడు, ఒక పరిసాయకుడిగా కనబడుతున్నాడు, ఒక పవిత్రుడిగా కనబడుతున్నాడు. ఇంత తన జీవితాన్ని రూపాంతరం చెందించుకున్నటువంటి ఈ పేతురు ఎవరికి రాస్తున్నాడు అని అంటే, పేతురు రాసినటువంటి మొట్టమొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతున్నాను. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు, తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతీయ, కప్పిదోకియ, ఆసియా, బితూనియా అనే ప్రదేశములకు చెందిన వారు చేరిన యాత్రికులకు శుభమని చెప్పి ప్రాయున్నది. ఎవరికి రాస్తున్నాడు అని అంటే, ఏర్పరచబడిన వారికి రాస్తున్నాడు. ఆయా ప్రాంతాలు అక్కడ రాసిన 1వ అధ్యాయం 2వ వచనంలో, ఆసియా, బితూనియా అనే దేశముల యందు చెదరినటువంటి, వారిలో చెదిరిపోయినటువంటి యాత్రికులకు శుభము అని చెప్పి ఈ మొట్టమొదట ఈ పత్రికను రాస్తున్నాడు. అయితే ఇతనికి అత్త ఉంది. ఆ అత్త పేతురాత్రికి జ్వరం వచ్చినప్పుడు క్రీస్తు ముక్తి స్వస్థపరిచినట్టుగా మనం చూస్తున్నాం. పేతురు గారికి భార్య ఉంది, పేతురు గారికి కుమార్తె ఉంది. అది ఎక్కడ రాసి ఉంది అని మరి గ్రంథాల్లో లేదు కానీ, పేతురాత్రికి జ్వరం వచ్చినప్పుడు అక్కడ యేసుక్రీస్తు వారు ముక్తి తాకి స్వస్థపరిచారు అని చెప్పేసి లేఖనాల్లో ఉంటుంది. ఈ పేతురు భార్య పేరు బెటెర్జువా, అతని కుమార్తె పేరు పెట్రోనిదా. ఆమె అత్త ఊరు కపెర్నహూము. ఆమెకు జ్వరం వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు కొరకు ప్రార్థన చేసి ఆమెను స్వస్థపరుస్తారు. అయితే ఈ పేరు బైబిల్ గ్రంథంలో కానీ పత్రికలో కానీ లిఖించబడలేదు కానీ, ఆమె అత్తను బట్టి ఈ పేతురికి ఒక కుటుంబ వ్యవస్థ ఉంది. అయినప్పటికీ కూడా బెత్సైదా అనేటటువంటి ఊరికి చెందినవాడు ఈ పేతురు. బెత్సైదా అంటే అర్థం ఏంటంటే, వారు బెస్తవారు అంటారు. అంటే చేపలు పట్టుకునేటటువంటి వారు ఆ రోజుల్లో. ఈ రోజుల్లో అయినా కూడా ప్రభు కృపను బట్టి యెరూషలేములో వెళ్ళి చూసినప్పుడు బెత్సైదా ప్రాంతానికి కూడా మరి మా గైడ్ మమ్మల్ని తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ ఎక్కువగా చేపలు పట్టుకునేటటువంటి వారు. మచిలీ పట్టణం వారికి కూడా పూర్వము యెరూషలేములో ఇప్పటికి కూడా ఆ పేరు ఉంది. ఆ బెత్సైదా గ్రామానికి చెందినటువంటి పేతురు. అందుకని వలలు పడుకుంటూ, చేపలు పట్టుకుంటూ, ఒడ్డున చేపలు ఎండబెట్టుకుంటూ ఉన్నప్పుడు మన యేసుక్రీస్తు వారు ఈ పేతుని చూడటం జరుగుతుంది. పేతురు ప్రభు క్రీస్తు యొక్క నడిపించబడలేదు కానీ ఆంద్రియ ద్వారా క్రీస్తులకు శిష్యులు అవడానికి నడిపించబడ్డాడు. అయితే ఎవరికి ఈ లెటర్ రాశాడు అంటే, ఈ మొట్టమొదటి పత్రికలో చదివిపోయినటువంటి యాత్రికులకు శుభము అని చెప్పి రాశాడు. ప్రియమైన దేవుని సంగమా, సన్నిధిలో ఈ ఆలయంలో చేరి మనము ఈ లేఖన ఆచరిస్తున్నాము అంటే, నిజంగా మనలను కూడా దేవుని యొక్క సన్నిధికి నడిపించబడటానికి, ఈ విధంగా ఈ ఆధ్యాత్మికంగా ఎదగడానికి మన కొరకు కూడా ఎవరో ఒకరు ప్రార్థన చేసి, మనకి క్రీస్తుని పరిచయం చేసి, క్రీస్తు యొక్క సన్నిధిలో, క్రీస్తు యొక్క రక్తంలో పాల్గొందులు పొందడానికి ఎవరో మన కొరకు ప్రార్థన చేసి ఉంటారు. వారిని కూడా మర్చిపోవద్దు. వారు మనల్ని నడిపించిన రీతిగా మనము కూడా ఈ 90 డేస్లో అనేక మందిని క్రీస్తు దగ్గరకు, అనేక మందిని ఆయన పంచ గాయముల యొద్దకు, అనేక మందిని సిలువకు శత్రువులుగా ఉంటున్నటువంటి వారిని సంఘములోనికి చేర్చి క్రీస్తు యొక్క సిలువ నీడెందుకు పరిచయం చేయాలని ప్రేమతో మీకు నేను మాట్లాడుతున్నాను. ప్రేమతో నేను మీకు మనం చేస్తున్నాను. అయితే చెదరిపోయినటువంటి యూదులకు రాశాడట, పరిశుద్ధులకు రాశాడట. అయితే నా యొక్క విశ్వాస జీవితంలో నేను క్రీస్తులోనికి వచ్చినటువంటి సంవత్సరం మొదలుకొని వాక్యము చెప్పుట ద్వారా, పత్రిక
చేయడం ద్వారా అనేక మంది బిడ్డలను యేసుక్రీస్తుకి పరిచారకులుగాను, యేసుక్రీస్తుని బాప్తిసం ఇచ్చినటువంటి వారిగాను చూశారు. ఒక వాక్యం చెప్పడం ద్వారా అనేక మందిని క్రీస్తు దగ్గరకు చేర్చడం కాదు, కానీ కరపత్రికలు వేరే దూర ప్రాంతంలో ఉన్న వారికి కూడా లెటర్స్ ద్వారా రాసి వారిని క్రీస్తుకు పరిచయం చేసినటువంటి అలవాటు నాకు ఉంది. అలా ఉత్తరాల ద్వారా అనేక మందిని క్రీస్తు యొక్క శిల్వ చెంతకు, క్రీస్తు యొక్క ఆలయానికి నడిపించాలి. అట్టి అనుభవం కూడా ఈ 2022 మనం నేర్చుకుందాం. అయితే ఎవరికి రాస్తాడు అంటే 1వ అధ్యాయము 2వ వచనంలో యాత్రికులకు శుభమని చెప్పి రాశాడట. యేసుక్రీస్తు రక్తము వల్ల ప్రోక్షింపబడుటకు ఏర్పరచబడిన వారికి రాశాడట. మనం కూడా దేవుని ఏర్పాటులో మనం ఉండకపోతే బహుశా ఇక్కడికి వచ్చి ఉండేవాళ్ళం కామేమో, ఈరోజు ఈ లెంట్ని ఆచరించేవాళ్ళం కామేమో. నిజంగా క్రైస్తవ విశ్వాసులకు ఈ లెంట్ డేస్ అనేటువంటివి ఒక ఆత్మీయ వసంత కాలానికి గుర్తు. ఎలాగో నీరు లేనటువంటి మొక్క వాడిపోతుందో, ఎలాగో విశ్వాస వాక్యం లేక ఇదివరకైతే సండే వచ్చి అయిగా చెప్పేటటువంటి వాక్యాలు వినేవారు, కానీ విశ్వాసమైన మనకు ఈ లెంట్ డేస్ ఎలాంటివో తెలుసా? ఇట్స్ ఎ స్ప్రించువల్ సీజన్ అనమాట. ఇట్స్ ఎ స్పిరిచువల్ స్ప్రింగ్ సీజన్ ఇది. ఎందుకంటే మరి వాక్యము తక్కువైనటువంటి మన ఆధ్యాత్మిక జీవితాలకు, లేదా ఆధ్యాత్మికంగా వెనుకబడిపోయినటువంటి మన జీవితాలకు ఈ 40 days 20 days అనేటటువంటివి ఒక నీరు లేని చెట్టుకి ఎలాగైతే తరచు నీరు పోసి ఆ మోడు బారిపోయినటువంటి చెట్టు ఎలా చిగురిస్తుందో, ఎలా అంకురం మెరుగుతుందో, ఆ విత్తనము ఎలాగా పండిపోయినటువంటి ఆకులన్నీ రాలిపోయిన తర్వాత చిన్నగా మామి చీపులాగా ఆ చిన్న లేత కొమ్మ వచ్చి అది గ్రీనిష్ లాగా ఒక ఆకుని చక్కగా అది పెరుగుతూ ఉంటుందో, ఆ మొక్కగా నీరు ఎలా అవసరం అవుతుందో, విశ్వాసమైన మనం కూడా ఈ లెంట్ డేస్ లో చెప్తున్నటువంటి 40 రోజులు ఐదారు చెప్తున్నటువంటి వాక్యం, లేదా వేరే వాళ్ళు ఆహ్వానించినప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి వాక్యం చెట్టు లేదా ఎండిపోయినటువంటి విశ్వాస చెట్టుకు సాదృశ్యమైతే దేవుని యొక్క వాక్యము పరిశుద్ధాత్మకు నీటికి సాదృశ్యమైంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమె చెప్తామా? రెండవది ఎవరికి రాస్తున్నాడు అంటే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం ప్రకారం, నేను పరిశుద్ధుడై ఉండిన ప్రకారం మీరు పరిశుద్ధులై ఉండండి రాయిస్తున్నాను. కాగా మీరు విధేయులకు పిల్లలై పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారం మీరు సమస్త ప్రవర్తన పరిశుద్ధులై ఉండండి. అజ్ఞాన దశలో ఉన్నటువంటి వారికి రాస్తున్నారు. పరిశుద్ధులైనటువంటి వారికి పూర్వము మీరు పరిశుద్ధులైనారు కనుక మరలా మీ పరిశుద్ధతను మీరు కాపాడుకోండి అంటున్నాడు. పరిశుద్ధతను కోల్పోయామేమో, ఈరోజు మరలా మన పరిశుద్ధతను కాపాడుకోవడానికి ఈ రెంటి ద్వారా నాకు ఇవ్వబడిన అంశం ఏంటంటే నరులను దేవుని యొద్దకు చేర్చుట, అనేక మందిని క్రీస్తుని పరిచయం చేయట. అంటే యేసుక్రీస్తు వారికి మనిషి కుమారుడు మన దగ్గర లేకపోయినా ఆయన వాక్యం యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం ప్రకారం కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసిస్తుంది. కాబట్టి అనేక మంది నశించిపోయే వారిని క్రీస్తు యొద్దకు తీసుకురావడమే. అద్వితీయ సత్యదేవుడైనటువంటి తండ్రి దగ్గర నుంచి ఏకైక కుమారుని ఎలాగో యేసుక్రీస్తు రూపంలో దేవుని దగ్గరకు చేర్చాడు. ఎందుకు చేర్చాడో తెలుసా? పాపంలోను శాపంలోను కొట్టిపెట్టాల్సిన మనల్ని, మన చేతిని తండ్రితో సమము చేయడానికి, మనకు తండ్రి దగ్గర కుమారుడికి ఎలాగో మహిమ ఉందో యోహాను సువార్త 17వ అధ్యాయం ప్రకారం మనకి కూడా అలాంటి మహిమని ఇవ్వడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చి నరుడిగా వచ్చి మన నరులను తండ్రితో ఏకము చేయడానికి. అందుకనే ఆయన ప్రతి ఒక్క నరుడి కోసం పాపం పెట్టాడు. ఆయన సఫర్ అయిపోయాడు. ఆయన వ్యసనగ్రాంతులుగా మార్చబడ్డాడు. ఎందుకు? ఎలాగో నరులను తండ్రి దగ్గరకు చేర్చాడో తెలుసా? ఆయన హింసింపబడ్డాడు. శిలువ మానుడైన అడ్డకర్ర, నిలువకర్ర, గొల్గొతా కొండపైన భూమికి ఆకాశానికి మధ్యన వేలాడి మన చేతిని తండ్రి చేతిని మనకి అప్పచెప్పి ఆయన తల వచ్చి తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు. మనం రావడమే కాదు, కానీ అనేక మంది నశించిపోయేటటువంటి వారిని, అనేక మంది క్రైస్తవులను, అనేక మంది యాత్రికులను క్రీస్తుకు పరిచయం చేయాలని ఈ యొక్క వాక్యం ప్రకారంగా నదులను క్రీస్తు యొద్దకు సమకూర్చాలని ప్రభు పేరిట నేను మనం చేస్తున్నాను. మూడవదిగా ఎవరికి రాస్తున్నారు అంటే అదే యోహాను రాసినటువంటి పేతురు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ అధ్యాయం ప్రకారం చీకటిలో ఉన్న వారికి రాస్తున్నాడు. ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడికి పునాది సైన్యాలను ప్రచురపరచు నిమిత్తము చీకటిలో ఉన్నటువంటి వారు క్రీస్తు రక్తంలో కడగబడినప్పటికీ
క్రీస్తు యొక్క శరీరంలో పాల్పొందులు పొందుతున్నప్పటికీ, క్రీస్తు పరిచర్యను కొనసాగిస్తున్నప్పటికీ, విశ్వాసమైన మనం ఒక ముద్ర వేసుకుంటున్నప్పటికీ మళ్ళా చీకటిలోనికి మనం జారిపోతున్నామేమో. ప్రియమైన దేవుని సంగమా, చీకటి అంటే వాక్యం లేని హృదయం చీకటే, ఆరాధన లేని హృదయం చీకటే. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యం ప్రకారం, ఆజ్ఞల ప్రకారం, కట్టడల ప్రకారం నడవకపోతే మన త్రోవలన్నీ చీకటిగానే ఉంటాయి. యథార్థత లేకపోతే మనం చీకటిలోనికి నడిపించబడతాం. ఎందుకంటే యథార్థవంతులకు యెహోవా మేలు చేయును అంటున్నాడు. ఆయన వాక్యము మన పాదములకు దీపము. హృదయంలో వాక్యం లేకుండా 40 days రెంట్ మనం ఆచరించిన, మన దశమ భాగములు తీసుకొని వచ్చి అనేక సాముకులు ముందు పెట్టిన, లేదా అనేక వేల కొలది ఖర్చు పెట్టి రిఫ్రెష్మెంట్స్ ఇచ్చినప్పటికీ కూడా మన హృదయంలో వాక్యం లేకపోతే మన మార్గం తేజరెక్కుతుంది అనుకుంటాం. కానీ ఆయన వాక్యము మన పాదములకు దీపము. ఆయన వాక్యం మన హృదయంలో లేకపోతే మనం చీకటిలో ఉన్న వారితో సమానం. అందుకని చీకటిలో నుండి వెలుగులోనికి రావాలని ఈ మొట్టమొదటి పత్రికని రాస్తున్నాడు. చీకటిలో ఉన్న అనేకుల్ని, వాక్యం వెలుగు అనేకుల్ని ఎలాగైతే ప్రభు యేసుక్రీస్తు వారు నరులను క్రీస్తు యొద్దకు తీసుకొచ్చి పరిచయం చేశాడో, అలాగే మన ఇంటి వారు ఒకసారి భార్యకి రక్షణ ఉంటే భర్తకి రక్షణ లేకపోవచ్చేమో, భర్తకి రక్షణ ఉంటే భార్యకి రక్షణ లేకపోవచ్చేమో, తల్లిదండ్రులిద్దరికి పేరెంట్స్కి రక్షణ ఉంటే బిడ్డలకి రక్షణ లేకపోవచ్చేమో. ఈ లెంట్ డేస్లోనైనా మన భర్తలను, మన భార్యను, మన బిడ్డలను, మన అక్క సంబంధీకులను క్రీస్తు దగ్గరకు తీసుకొచ్చి రావాలని ప్రభు పెట్టని మనం చేస్తున్నాను. ఆ తర్వాత 3వ పత్రిక, పేతురు రాసినటువంటి 3వ పత్రిక 18వ వచనంలో కూడా ఏమంటాడంటే, ఏమనగా ఏలయనగా మనల్ని దేవుని దగ్గరకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైనటువంటి క్రీస్తు శరీర విషయంలో చంపబడ్డాడట. మనము అనీతిమంతులము, ఆయన నీతిమంతుడు. సామెతల గ్రంథంలో జ్ఞానైనటువంటి సొలొమోను ఈ విధంగా రాస్తాడు. ఏమంటే, నీతిమంతుల వేరు చింతించబడి. ఇంతకీ నీతిమంతులు ఒక్కడు లేడని రోమాపత్రిక 10వ అధ్యాయంలో రాయబడింది కదా. యేసుక్రీస్తు నీతిమంతుడు. నీతిమంతుడి రక్తములో క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మనం ప్రతి ఒక్కరము కూడా ఆయన నీతిమంతుడు కాబట్టి, నీతిమంతుడి రక్తములో కడగబడిన మనం అందరము కూడా నీతిమంతులమే అని వాక్యం చెబుతుంది. నీతిమంతులమైంది అనీతికరమైనటువంటి పనులు, నీతి లేనటువంటి మాటలు మనం మాట్లాడడానికి వీలేదు. ఆయన చూస్తున్నటువంటి దేవుడు, అగ్నినేత్రములు కలిగినటువంటి దేవుడు, అపరంచి పాదములు కలిగినటువంటి దేవుడు, మెరుగున బంగారు దట్టి ధరించినటువంటి ఆ యొక్క దేవుడు చూస్తున్నాడని నీతి మాలిన పనులు కానీ, నీతి మాలినటువంటి చేష్టలు కానీ, నీతిని తప్పించేటటువంటి ప్రయత్నాలను చేయకూడదు. మన విశ్వాసం అయింది. ఆయన నీతిమంతుడు. ఆయన నీతిమంతుని రక్తంలో మనల్ని కడుక్కొని సత్తువు కలిగినటువంటి ఒక సంఘంలో మనల్ని చేర్చాడు. ఆయన నీతిమంతుడు అయ్యిందట. ఆ నీతిమంతుడు కొరకు చనిపోయాడట. ఎందుకు చనిపోయాడో తెలుసా? ఆయన యెషయా గ్రంథం 53వ అధ్యాయం ప్రకారం అట, ఎండిన భూమిలో లేత మొక్క వలె పెరిగాడట. మనందరికీ కంతో పాటు మా అధ్యాయం మొత్తం కూడా సొగసైన స్వరూపమైన లేనివాడుగా ఉన్నాడట, వ్యాధిని అనుభవించేవాడిగా ఉన్నాడట, వ్యసనాక్రాంతులుగా మార్చబడ్డాడట. అదేంటి? నీతిమంతుల కొరకు వస్తే పర్వాలేదు. ఆయన ఎప్పుడో చెప్పాడు మత్తయి సువార్తలో, నేను నీతిమంతుని పిలువ రాలేదు, నేను రోగుల కొరకు రాలేదు, నేను ఆరోగ్యం కలిగిన వారి కొరకు రాలేదు అని చెప్పాడు. అంటే ఆయన ఎంత నీతిమంతుడో చూడండి. మనతో మంచిగా ఉంటే స్నేహం చేస్తాం, ఫ్రెండ్షిప్ చేస్తాం. మనకన్నా మన స్టేటస్ కన్నా కొంచెం తక్కువ ఉన్న వారితో పలకరించడానికి కూడా ఇష్టపడం. యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన నీవు అలా ఉండకూడదు. ఆయన వచ్చింది రోగుల కొరకే, ఆయన వచ్చింది అనీతిమంతుల కొరకే. ఆయన సఫర్ అయింది, ఆయన క్రూసిఫై చేయబడింది, నరకగొట్టబడింది అనీతిమంతుల కొరకే. ఏ మనుషుడికి తీర్పు తీర్చకు, మనుషుడికి తీర్పు తీర్చడానికి వాడు ఏ పాటి వాడు. తీర్పు తీర్చొద్దంటే మనం ఒక విషయంలో తప్పు చేస్తే మన సహోదరి మనకన్నా మరొక విషయంలో మేలు చేయొచ్చారు. అదే పౌలు చెప్తున్నాడు కదా, మీరు సహోదరులని పిలువబడచ్చు, ఒకరికంటే ఒకరు గనులుగా ఎంచుకుంటూ క్రీస్తు ప్రేమలో సాగిపోండి. క్రీస్తు యొక్క అనేకులు తీసుకొచ్చి పరిచయం చేయాలంటే, సంఘానికి నశించిపోయేటటువంటి ఆత్మను మనం పరిచయం చేయాలండి. మన అంశం అది నదులను దేవుని యొద్దకు తీసుకుని వచ్చిగా మన స్టేటస్ తగ్గిపోవాల్సిందే, మన రేంజ్ తగ్గిపోవాల్సిందే, మన చదువు తగ్గిపోవాల్సిందే, మనకున్నటువంటి డిగ్రీ తగ్గిపోవాల్సిందే. పౌరులకు అలాంటి ఎన్నో డిగ్రీలు ఉన్నాయి, కానీ సమస్తాన్ని వ్యర్థంగా ఎంచుకొని ఎంత హింసించాడో సంఘాన్ని. అన్ని పత్రికలు రాశాడు పౌరులు, అంత సంఘాన్ని కట్టాడు పౌరులు. ఒక నరుడి దేవుని దగ్గరికి తీసుకుని రావాలంటే ఎంత ప్రసవేదన పడాలో.
ఎంత ప్రస్తావేదన పడాలో, ఎంత ప్రార్థన చేయాలో. కానీ మరి వారు రావటం లేదు అంటే మనమే ఒక ఆటంకంగా ఉంటున్నామేమో. ప్రార్థిస్తున్నాము కానీ తెల్లవారుజామున లేచి మన బిడ్డల కొరకు, ప్రార్థిస్తున్నాము కానీ మనం మార్చబడిన మన ఇంటి వారి కొరకు ప్రయత్నం చేయట్లేదేమో చర్చకి తీసుకురావడానికి. ఈ రోజు నుంచి ప్రార్థన చేస్తున్న మీరు, ఈ రోజు నుంచి ప్రార్థన చేస్తున్నటువంటి మీరు జాబ్ చేస్తున్నారు, 40 days ఒక్కొక్క దేవుడికి ప్రార్థన చేస్తారు, 40 దినాలు యోగాత్మకుడికి ప్రార్థన చేస్తున్నారు, లేదా ప్రార్థన అయిపోయిందాక ఫుల్ ఫాస్టింగ్ ప్రార్థన చేస్తున్నారు. నాకైతే తెలియదు, నా తండ్రి నేత్రములు మీరు చూసుకుని అదైతే పడవద్దు. రక్షించబడని మన కుటుంబీకులను, రక్షించబడినటువంటి మన రక్త సంబంధీకులను ఈ ఇంట్లో రక్షించడానికి ప్రార్థన చేస్తూ ఒక పక్క ప్రియమైన దేవుని సంగమా ప్రయత్నం కూడా చేయాలి. వాళ్ళు దేవుని దగ్గరికి రావడానికి ఆ ప్రయత్నాలు కూడా మనం కుదిర్చాలి. అప్పుడు వారు వచ్చి సఫిషియెంట్గా కూర్చొని దేవుని యొక్క దాసుడు చెప్పేటటువంటి వాక్యాన్ని వినగలరు. అయితే ఇక్కడ చీకటిలో ఉన్న వారికి కూడా రాస్తున్నాడు. ఆయన వ్యసనాక్రాంతులుగా మార్చబడ్డాడు, మన అతిక్రమంలో బట్టి గాయపరిచాడు. పెరుగు వారికట తన గడ్డాన్ని అప్పచెప్పాడట, దున్ను వారికి తన వీపుని అప్పచెప్పేటట దేవుడు. ఎందుకు తెలుసా? అనేక మంతుల కొరకు నీతిమంతుడైనటువంటి క్రీస్తు ఒక్కసారి శ్రమపడ్డాడు. పూర్వకాలంలో పరిహారార్థ బలుల కోసం, అపరాధ పరిహారార్థ బలుల కోసం రక్త ప్రోక్షణ జరిగించి బలిపీఠం మీద కోడిలను లేళ్లను బలిలో అర్పించేవారు. పాత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు వారు బలి ఏర్పడిపోయిన తర్వాత బలులు ఆపివేయబడినాయి. క్రొత్త నిబంధన గ్రంథంలో విరిగి నలిగిన హృదయమేనానికి ఇష్టమైన బలి. ఆ తర్వాత ఎందుకు రాయాల్సి వచ్చింది అంటే పూర్వకాలం ఆ రోజుల్లో క్రైస్తవులు రోమ ప్రభుత్వం పరిపాలిస్తూ ఉండేది. ఆ రోజుల్లో రోమ ప్రభుత్వంలో క్రైస్తవులుగా మార్చబడిన వారి కొరకు అన్యుల నుంచి యాత్రికులుగా వచ్చినటువంటి వారు క్రీస్తుని అంగీకరించినప్పుడు ఆ రోమ ప్రభుత్వంలో ఉన్నటువంటి వారందరూ కూడా క్రైస్తవుల గురించి ఏమనుకునేవారు అంటే, క్రైస్తవుని ఎదిగినటువంటి వారు ఒక గొప్ప దుర్మార్గులుగా ఎంచేటటువంటి వారు. వీరు క్రైస్తవులని చేత పట్టుకున్నారు అంటే, వీరు క్రీస్తుని అంగీకరించారంటే, వారి క్రైస్తవులుగా పిలువబడుతున్నారంటే అన్యుల నుంచి వీరు ఎందుకు రక్షించబడ్డారు? ఎందుకు ఈ క్రీస్తుని వెంబడిస్తున్నారంటే వారిని రోమ ప్రభుత్వం ఎలాగ చూసేదో తెలుసా? ఒక దుర్మార్గులుగా చూసేది. అందుకని చెదరపోయబడినటువంటి క్రైస్తవులు, యాత్రులుగా చెదరపోయబడినటువంటి క్రైస్తవుని ఆదరించి ఎన్నో అవమానాలతో, ఎంతో చిత్రహింసలతో ఉన్నటువంటి క్రైస్తవుల్ని ఆదరించి క్రైస్తవుని హక్కులు చేర్చుకొని క్రైస్తవుని బలపరిచి క్రైస్తవుని స్థిరపరిచి మరలా క్రీస్తువునికి నడిపించడానికి, మరలా వాళ్ళ ఆధ్యాత్మిక జీవితాల్లో మరొక మలుపు తిరగడానికి, మరలా వాళ్ళు పుట్టినటువంటి ఆ యాత్రను ప్రారంభించడానికి పేతురు నేనున్నాను అంటూ ధైర్యం ఇస్తూ, అభయం ఇస్తూ మరలా ఈ పత్రికను రాయడం మొదలుపెట్టాడు. అందుకు రాశాడు. ఎవరికి రాశానని చెప్పాను? ఎందుకు రాయాల్సి వచ్చిందో చెప్పాను. పేతురు యొక్క జీవితం ఏంటో, పేతురు ఉన్నటువంటి ఉపోద్ఘాతం ఏంటో చెప్పాను. మన ఉపోద్ఘాతం ఏంటో, మనం ఎవరికైనా పత్రికలు రాసి కన్నామా? మనం ఎవరికైనా ఫోన్ చేసి ఒక ఆత్మను రక్షించామా? కనీసం నేను 8 days 40 days రాస్తున్నాను మనం రైతులైనా. ఎందుకంటే రేపు క్రీస్తు న్యాయ పీఠం ఎదుట ఒక ఆత్మను కనుక నువ్వు రక్షిస్తే, నరులని దేవుని దగ్గర కనుక నువ్వు తీసుకొస్తే నీకు మెప్పు ఉంది, నీకు వాడవాడని కిరీటం ఉంది, నీకు అక్షయ కిరీటం ఉంది. ఎందుకు? ఆయన సఫరవ్వాలి మన కొరకు. నీవు నేనే చేసినటువంటి పాపాన్ని బట్టి ఆయన ఎందుకు వ్యాధిని అనుభవించిన వాడుగా ఉండాలి. నీతిమంతుడు ఇయుండి అనీతిమంతుల కొరకట తన ప్రాణాన్ని పెట్టాడట. భర్తకో భార్యకో బ్లడ్ని డొనేట్ చేయలేము మనం, లేదా ఒక అవయవం పోతే ఆ అవయవాన్ని మనం ఇవ్వలేని అవసరమైతే ఎన్ని లక్షలైన పర్వాలేదు, కానీ వేరే వారి యొక్క పాస్ కోసం మనం ఏదో చూస్తాం. కానీ ఆయనైతే నిన్ను నన్ను ప్రేమించి ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా సిలువలో నీ కొరకు నా కొరకు కాచారు. మరి నీ మట్టికే నువ్వు రక్షించబడితే, నీ ఇంటి వారిని నువ్వు రక్షించుకోలేకపోతే దేవుడు ఒక దేవంతు మనలో ఒక ప్రశ్న వేయాల్సి వస్తుంది. నేను నీ కొరకు ప్రాణం పెట్టాను కదా, నేను నీ కొరకు రక్తం కాల్చాను కదా, పంచగాయములు నీ కొరకు నేను పెట్టి నేను నా రక్తములో పరిశుద్ధమైనటువంటి రక్తంలో కడుక్కొని సత్తువ కలిగిన సంఘంలో నేను చేస్తే నువ్వెవరి కొరకు ప్రయాసపడ్డావు? నువ్వెవరి కొరకు ప్రాణం పెట్టావు? ప్రాణం పెట్టేంత సాంసవ్యంలో కాదని ఆల్రెడీ మనకంటే ముందు ఆయన ప్రాణం పెట్టాడు కాబట్టి ఇక ప్రాణం పెట్టే కొనలేదు. ప్రాణము పోవునంతగా చేస్తామని కూడా ఆయన ప్రార్థన చేశాడు.
నిజంగా మేము ఎర్షిలేం వెళ్ళినప్పుడు ఆయనకు చుట్టూతా ముళ్ళ కిరీటాన్ని పెట్టారు అని మనం చదువుకుంటాం కానీ ఆయన యొక్క శిరమున ముళ్ళ కిరీటాన్ని పెట్టి మొత్తారు. ఆ యొక్క ముళ్ళు ఎంత పొడవున్నాయో తెలుసా? మేము తెలుసుకుందామా, నేను కళ్ళారా చూసి తాగాను నేను కానీ 3 అంగుళాల నుంచి 6 అంగుళాల వరకు ఉంటుంది ఆ ముళ్ళు. ఏదైనా చిన్నది గుచ్చుకుంటేనే మనం అల్లాడిపోతాం. అదే శరీరం మీద, మనిషి యొక్క శరీరం మీద కొట్టే దెబ్బలు మనిషి యొక్క తల మీద కొట్టేటటువంటి దెబ్బకి చాలా వేరియేషన్ ఉంటుంది. ఎక్కడ కొడితే బాగా చురుకు అనిపిస్తుంది మనకి? తల మీద కొడితే బాగా చురుకు అనిపిస్తుంది. ప్రాక్టికల్గా చేసి చూసిన వాళ్ళకి తెలుస్తుంది తల మీద కొడుతుందేమో, లేకుంటే ఇలా జుట్టు ఇలా లాగితే చాలా బాగా అనిపిస్తుంది. కానీ 3 నుంచి 6 అంగుళాలకి ఉంటుంది ఆ యొక్క ముళ్ళు. దాంతో కిరీటం అంటే పెట్టలేదట, పెట్టడం వేరు, మొక్కటం వేరు. 3 నుంచి 6 అంగుళాల ఆ యొక్క ముళ్ళన్నీ కూడా లోపలికి కూర్చిపోయి గాయాలైతే ఆయనకి రక్తం కాదు, పెడితే రక్తం రాలేదు. దేవుని సంగమా, ఆ కిరీటాన్ని అల్లి దాన్ని బలంగా 4 వైపులా మొత్తితే ఆయన యొక్క శిరము రక్తమైపోయింది. ఆయన శిరము మీద ముళ్ళు గుచ్చారు. అయితే నీతిమంతుల వరకు ఆయన ప్రాణం పెట్టాడు. మరి అనీతిమంతుల వరకు నీతిమంతులని అనీతిమంతులని దేవుని దగ్గరికి నడిపించడానికి, అనేక మంది నదులైన అనీతిమంతులు దేవుని దగ్గరికి నడిపించడానికి ఎందుకని ఇంతగా బాధపడాల్సి వచ్చింది? ఏముంది బైబిల్ అంటే, అనీతిమంతుని దేవుని దగ్గర తీసుకొని వస్తే ఒకటి పాప క్షమాపణ కలుగుతుంది. ఈ లోకంలో పాపాన్ని తీసివేసేవాడు ఎవరు లేరు. పాపిని ప్రేమించి పాపిని పరిశుద్ధపరిచి పాపిలో ఉన్నటువంటి పాపాన్ని ద్వేషించినటువంటి వాడు మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. క్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్ చెప్దామా? రెండవది ఏం జరుగుతుందంటే, ఉగ్రత నుంచి తప్పించబడతాం. అనీతిమంతుని దేవుని దగ్గర తీసుకొని వస్తే, అనీతిమంతుని ఆలయానికి తీసుకొని వస్తే, అనీతిమంతుని శిలువవేడి దగ్గర తీసుకొని వస్తే, అనీతిమంతుని ఆ పంచగాయములలో క్రిందకి దగ్గర తీసుకొని వస్తే, ఆ రక్త దగ్గర తీసుకొని వస్తే ఎందుకు శ్రమ పడ్డాడు తెలుసా? వారిని నిన్ను నన్ను ఉగ్రత నుంచి తప్పించడానికి. మూడవది, అనీతిమంతుల వరకు ఎందుకైనా అంతగా నలిగిపోయాడు? తండ్రి చిత్తమైతే గిన్నెలో ఆయన ఉంచుకోవచ్చు. ఆయన వచ్చిందే తండ్రి చెప్పిన పని చేయడానికి. ప్రియమైన దేవుని సంగమా, లూకాసు వార్త 6:46 అంటాడు కదా, నేను చెప్పు మాట ప్రకారం మీరు చేయక ప్రభు నన్ను పిలుచుకోయేందుకు నిజమైన ఆజ్ఞల ప్రకారం, ఆయన కట్టడం ప్రకారం మనం చేయకుండా వేషధారణము ముసుగు వేసుకున్న ముఖంతో ఆయన ఆరాధిస్తున్నామేమో. హృదయంలో పెట్టుకొని మరొకటి హృదయంలో బయటికి చెబుతూ నా యేసు నామమున ఆరాధిస్తున్నామేమో. ఆ ఆరాధన కోరుకోవట్లేదు ఆయన. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలంతో నీ దేవుడైన యెహోవాను మాత్రమే సేవించాలి. దేవుని కుమారుడు ప్రతిరూపముగా ఆయన నరుడుగా వచ్చాడు. ఆయన దరిద్రుడై ఉండి ధనవంతుడై ఉండి దరిద్రుడిగా ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఒకటి, పాపిని ప్రేమించి పాపిని పరిశుద్ధపరిచి పాపిలో ఉన్నటువంటి పాపాన్ని ద్వేషించింది ప్రభువైనటువంటి యేసుక్రీస్తు. అందుకు ఆయన బాధించబడ్డాడు. రెండవది, ఉగ్రత పాలవకుండా క్రీస్తు న్యాయపీఠం ఎదుట అగ్ని ఆటలు మురుగు చావదనేటువంటి ప్రాంతానికి వెళ్లకుండా, ఏడ్పు పండ్లు కొనుక్కునేటువంటి ప్రాంతానికి వెళ్లకుండా మనల్ని విడిపించడానికి ఆయన వ్యసనాక్రాంతుడిగా మార్చబడ్డాడు. 1:40 కొరడాలతో తిన్నాడు. మూడవది, జడ్జిమెంట్, తీర్పు తీర్చకుండా ఉండడానికి, తీర్పులోనికి మనం దాటకుండా ఉండడానికి. తీర్పు తీర్స్తే ఏమవుతామో, నాకెందుకు ప్రభు కష్టాలు, నాకు ఎందుకు ఈ కన్నీరు, నా బిడ్డలకి ఎందుకు ఈ వ్యాధి బాధలు, నా బిడ్డలకి ఎందుకు ఈ సమస్యలు మనం దేవుడికి ప్రశ్నిస్తాం. యెషయా గ్రంథంలో ఏమంటాడంటే, రూపించిన వారితో వాదించక తగుదు. ఏ సమయానికి ఏది పెట్టాడు? ప్రభు పాదాల దగ్గర కనుక మనం ప్రార్థన చేసి ప్రభు నీ చిత్తమైతే ఈ శ్రమను, ఈ నిందను, ఈ అవమానము, ఈ యొక్క శ్రమను తట్టుకునేటటువంటి శక్తి ఉన్నాయి. ఆయన కంటే ఎక్కువ శ్రమ పడుతున్నామా? ఆయన కంటే ఎక్కువ పడగలుగుతున్నామా? ఆయన మోము మీద ఉమ్ముని మాత్రమే చూడడానికి సిద్ధపడ్డాడు. ఎందుకో తెలుసా? నిన్ను నన్ను ఉగ్రత పాలు కాకుండా ఉగ్రత నుంచి తప్పించడానికి, నీకు నాకు తీర్పు లేకుండా ఆయన యొక్క సింహాసనం యొక్క యుగయుగాలుగా కేరుకుల మధ్య సరుకుల మధ్య గాన ప్రతిగానములతో పరిశుద్ధుడని ఆ ఎటర్నల్ లైఫ్ కోసం మూడోది ఏం చేస్తున్నాడో తెలుసా? ఆయన నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగుగాక. అనీతిమంతుని దేవుని దగ్గర తీసుకురావడానికి ఇలా అయ్యాడు. మరి క్రీస్తువంతంలో కడగబడిన మనము నీతిమంతులు అయ్యాడు కదా. మరి నీతిమంతులకు ఆయన ఏమి ఇచ్చాడో? నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిదట. నీతిమంతుడు తన నాలుకతో కొండమలాడట. నీతిమంతుని ఆశించినది అతనికి దొరుకుతుందట. నీతిమంతుని ఆశ సదాపరచబడుతుంది.
తీర్చబడుతుందంట. నీతిమంతుని యొక్క కోరిక తీర్చబడుతుందంట. నీతిమంతుడు నిత్యము కదలక ధైర్యముగా ఉంటాడట. నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయట. ఇంకేం కావాలి నీకు? వీటన్నిటికంటే ముఖ్యంగా ఆయన పరలోక రాజ్యంలో ఆ 4 జీవుల మధ్య ఆ అగ్ని సింహాసనం ఎదుట నా దేవుడు నీకు కూర్చొని పరిశుద్ధుని స్థుతించినటువంటి యుగ యుగాల మహిమతో నేను కప్పబోతున్నాడట. ఇంకేం కావాలి? అనీతిమంతుల కొరకేమో పాపిని ప్రేమించి పాపాన్ని ద్వేషించి పాపిని పరిశుద్ధపరచడానికి ఆయన ప్రాణం పెట్టి నలిగిపోయాడు. మీరు ఎవరి కోసమైనా పరిశుద్ధుడుగా ఉంటున్నావా? ఆయన రక్తంలో కళ్ళబడిన తర్వాత. అయితే నీతిమంతులకు ఇస్తున్నటువంటి ఆపర్చునిటీ ఏంటో తెలుసా? అనీతిమంతులకేమో పాపం నుంచి, నిద్రత నుంచి, తీర్పు నుంచి నిత్య జీవాన్ని ఇచ్చారు ఆయన. నీతిమంతులకు ఏమి ఇస్తున్నాడు అంటే సంఖ్యాకాండం 32 ప్రకారం శక్తి పొందుకుంటారట. టు రిసీవ్ ద పవర్. ఆ పవర్ ఏంటో తెలుసా? ఇట్స్ ఎ స్పిరిచువల్ పవర్. అది ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి శక్తి. కష్టాలని శక్తిని నాకు ఇవ్వలేకపోతే, ఈ కన్నింటిలో నీ శక్తిని నాకు ఇవ్వలేకపోతే, ఈ వ్యాధుల్లో నీ శక్తిని నాకు ఇవ్వలేకపోతే, ఈ బాధల్లో నీ యొక్క శక్తిని నాకు ఇవ్వకపోతే నేను వీటిని దాటి ఈ ఆత్మీయ అరణ్యం అనే ప్రయాణంలో నేను ప్రవేశించలేదు ప్రభా. ఆయన రాక శీఘ్రంగా ఉంది. రాజ్యాలు కదులుతున్నాయి, మనుషులు కదులుతున్నాయి, కుటుంబాలు కదులుతున్నాయి, వ్యక్తిగత జీవితాలు సరైన ప్రాణాలు లేకుండా పాడైపోతుంది. దేవుని సంగమా, ఇంటింటి వారిని రక్షించుకోకుండా నన్ను క్రీస్తు వద్దకు తీసుకురావడానికి ఆయన ఎంత శ్రమ పడ్డాడు. ఆయన పడినటువంటి శ్రమలో విషయంగా పడలేకపోయినా ఆత్మ సంబంధంగా చక్కగా వారి కోసం ఉపవాసం ఉంది. 2వ ఆపర్చునిటీ ఏంటో తెలుసా? నీతిమంతులకు ఆయన ఇస్తున్నటువంటిది. ఆయన ఏమిస్తున్నట్టు కీర్తన 16వ అధ్యాయం 11వ ప్రకారం ఏమిస్తున్నాడంటే సంపూర్ణ ఆనందం ఇస్తున్నాడంట. కుటుంబంలో నెమ్మది లేదేమో, కుటుంబంలో సంతోషం లేదేమో, దేవుని ఆలయంలో నీతిమంతులుగా నీతిమంతురాలుగా తీర్చబడినప్పుడు నీకు సంపూర్ణ ఆనందం ఇస్తాడట. దినవృత్తాంతాలు 16:27 చెప్తున్నాడు, నా సన్నిధిలో ఘనత ప్రభావం ఉన్నాయి. ఎవరు నీకు మనుషులు ధైర్యంగా ఉంచిన ఘనుడకు యేసుక్రీస్తు దగ్గరకు వస్తే నీకు ఘనత ప్రభావాలు ఉంటాయంట. అంతేకాదు సామెతల గ్రంథంలో జ్ఞానైనటువంటి సొలొమోను రాసుకుంటాడు, బల సౌందర్యములు ఆయన సన్నిధిలో ఉన్నాయి. నీకే బలం లేదో, ఏ శక్తి లేదో, శరీరంగా బలహీనుడుగా నీ ఉంటున్నప్పుడు ఆయన తన శరీరాన్ని నలుపుకొని బలహీనుడుగా నీ కొరకు మార్చబడ్డాడు. ఆయన బలవంతుడు కనుక క్రీస్తు రక్తంలో ఈ యొక్క శరీరంలో పాలు పొందుతున్న మనం కూడా బలవంతులుగా మార్చబడ్డారని ఆయన కోరుకుంటున్నాడు. నా మాటలు బోధిస్తున్నాను. ఎంతమందిని ఈరోజు ఈ మాటలు విన్న తర్వాత క్రీస్తు యొద్దకు నడిపించాలనుకుంటున్నావు? నీ కుటుంబీకున్నా, నీ ఇరుగు పొరుగు వారినా, నువ్వు పనిచేసేటటువంటి నీ యొక్క కొలీగ్స్నా, అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటాడు కదా, ఏమంటాడంటే రక్త సంబంధికుల్లో ఏ విధము చేతనైనా రోషము పుట్టించి వారిని క్రీస్తుకు పరిచయం చేయాలనుకుంటున్నాడు. మరొక మాట అంటున్నాడు కదా పౌలు, నా మొహం ఎదుగుని వారి కొరకు కూడా నేను ప్రయాసపడుతున్నాను. మన ముందు ఎంతమంది దాటిపోతున్నారో బిఫోర్ లాస్ట్ ఇయర్ చూసుకుంటే నిజంగా మార్చిలో కరోనా వల్ల ఎంతో మంది దాటిపోయారు. చిన్నవారు దాటిపోయారు, పెద్దవారు దాటిపోయారు, బిజినెస్ మ్యానేజర్స్ దాటిపోయారు, లాకీస్ దాటిపోయారు, చిన్న బిడ్డలు చనిపోయారు. కానీ మరణ సంఖ్యలో నీవు నేను మాత్రం లేవు. దేవుడి తన ఉచితమైన కృప ద్వారా మరలా ఈ ఆత్మీయ వసంత కాలంలో దేవుడు నిన్ను ఆరోగ్యంగా ప్రవేశపెట్టాడు. మనం ఎప్పుడు దాటిపోతామో తెలియదు, మనం ఎప్పుడు మనము దాటి వెళ్తుందో తీసుకొని వెళ్తుందో తెలియదు. పుట్టిన ప్రతి వ్యక్తి గిట్టక తప్పడం. ఇంకెప్పుడు క్రీస్తు వైపు అనేక మందిని తిప్పగలుగుతాం. ఏదో పత్రికలో అంటున్నాడు కదా, అతి పరిశుద్ధమైన దాన్ని మిమ్మల్ని మీరు కట్టుకుంటూ ఆత్మని లంగన వేసుకొని సందేహపడి వారి కనికరపడి అన్నిటిని అగ్నిలో నుంచి లాగండి. మనం సేపలు చూసుకోవద్దు. నేను సంవత్సరంలో ఉన్న నా కుటుంబం అంతా క్రీస్తు రక్తంలో, క్రీస్తు యొక్క శరీరంలో పాల్పొందుకొని ఉండదు. నీ రక్త సంబంధికుల గురించి కూడా దేవుడు లెక్క అడగబోతున్నాడు. నీకు ఇచ్చినటువంటి సహోదరుల గురించి లెక్క అడగబోతున్నాడు. నీకు ఇచ్చిన తల్లిదండ్రుల గురించి లెక్క అడగబోతున్నాడు. నీకు ఇచ్చినటువంటి రక్త సంబంధికుల బట్టి కూడా లెక్క అడగబోతున్నాడు. ఈ రోజు నుంచి దేవుని సంగమా వారిని కూడా దేవాలయానికి నడిపించడానికి, వారిని కూడా సిలువలో కాల్చినటువంటి ఆ భూమికి ఆకాశానికి వెళ్ళిన నజరేయుడైన యేసు క్రీస్తు దగ్గరకు తీసుకురావడానికి ప్రయత్నం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఒక సేవకురాలుగా నేను బ్రతిమాలుతున్నాను. సమయం లేదండి. లోకానికి ఆధారాలన్నీ కూడా అక్కడ వదిలిపోతున్నాయి. పరిశుద్ధులు మూలుగుతున్నారు ఉపవాసాలతో. హతసాక్షులైనటువంటి వారు బలిపీఠం దగ్గర నుంచి వారి ఆత్మలు మొదలు పెడుతున్నాయి. ఏమనంటే నాదా సత్యస్వరూపి ఎన్నాళ్ళు మాకు తీర్పు తీర్చిపోయావు, నువ్వు దగ్గరకు వచ్చేసావు, ఇంకెంతో కావలేదు. కడపూరం మోగేటటువంటి శబ్దం ఈ యొక్క మట్టి శరీరాన్ని ఇక్కడ విడిచిపెట్టి మహిమ శరీరాన్ని దాచుకొని వేరే పరిశుద్ధులతో కూడా మేఘమండలం మీద కొట్టుబడినటువంటి రోజు దగ్గరలోనే ఉంది. రక్షించుకోవాలి వారిని.
అదే దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయం 3వ అధ్యాయంలో 3వ వచనంలో ఈ విధంగా అంటున్నాడు, నీతిమంతులైతే ఎందరో నీతిని అనుసరించి అనేకులను నీతి మార్గమున తిప్పడానికి ప్రయత్నం చేస్తారో వారట ఎలా ఉంటారు అక్కడ రాస్తున్నాడు. ఆకాశ నక్షత్రములలోని జ్యోతులను పోలిన వారైట వారు నిరంతరము ప్రకాశించరట. క్రీస్తు ఎరిగి, ఆయన శక్తిని ఎరిగి, ఆయన యొక్క రక్తాన్ని ఎరిగి, ఆయన సన్నిధి విలువ ఎరిగి, ఆయన ఆత్మల కట్టడల యొక్క విలువ తెలుసుకొని నీ మట్టుకు నీవే వస్తే నీకు మీకు నిలిచిపెట్టి నీ మట్టుకు నువ్వు నీ ఫ్రెండ్స్ని రక్షించుకోలేకపోతే నువ్వు పనిచేసే స్థలాల్లో ఉన్నారేమో వెతుకు, నీ ఫ్రెండ్స్లో ఉన్నారేమో వెతుకు, నీ రక్త సంబంధికుల్లో ఉన్నారేమో వెతుకు. వీలుంటే ప్రభుచితమైన ప్రార్థన చేసి రేపే మరొకరి క్రీస్తు దగ్గర తీసుకురావడానికి ప్రయత్నం చేయి. దేవుడి మాట నీవే ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన దేవా, నిజంగా మేము ఈ స్థలంలో ఉన్నామంటే ప్రభా, మా కొరకు ఎవరో ప్రాణం పెట్టారు కాబట్టి, మా కొరకు ఎవరో ప్రార్థించారు కాబట్టి, మా కొరకు ఆల్రెడీ మీరు కలువరి సిలువలో ప్రభా కొన్ని సంవత్సరాల క్రితం ప్రాణం పెట్టారు. మీ కొందనాలు మీ ప్రేమ మితిలేనిదిదయ్యా, మీ త్యాగము అపారమైన ప్రభు నీ స్తోత్రాలు. మమ్మల్ని రక్షించుకున్నందుకే నీకు స్తోత్రాలు. నిజంగా అనేకుని లెంట్ ద్వారా ప్రభా, ఈ వాక్యము ద్వారా అనేకుని ప్రభా రక్షణ లేని వారిని రక్షించి మీ యొద్దకు నడిపించేటటువంటి కృపను దయచేయండి నైనా. నా తండ్రి విన్నటువంటి వాక్యాన్ని మూరంగులుగా కలిగి వచ్చేసి నామానికి ఘనత మధ్య ప్రభావం ఆరోపించుకున్నది. దీని రాలైన ప్రార్థన ఆలకించమని యేసు ప్రశస్త నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ అందరికీ క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రీమతి నాది రేష్మ గారు నరులను దేవుని యొక్క తెచ్చేటటువంటి అంశం మీద మరి ఇతరుల జీవితంలో ఈ రీతిగా తన యొక్క దేవుని చిత్తాన్ని జరిగించడానికి సిద్ధపడ్డ విషయాన్ని కూడా చాలా చక్కగా తెలియజేసినటువంటి విధానాన్ని బట్టి వారికి ప్రత్యేకంగా సంఘపక్షాలను ఆ పక్షాన్ని అనుమానం